నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. సాక్షి మీడియా ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సాక్షి మ్యాథ్ బి పరీక్షలలో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఫైనల్స్ కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు పోటీ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తొలుత పాఠశాల స్థాయిలో పరీక్షలు నిర్వహించగా ప్రతిభ కనబర్చిన వారికి జిల్లా స్థాయిలో పరీక్షలను నిర్వహించారని, ఎన్నో లెవెల్స్ దాటి హైదరాబాద్ రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో జనవరి 21-23న జరిగే ఫైనల్స్ లో ప్రతిభ స్కూల్ విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. పోటీ పరీక్ష ఏదైనా సరే అందులో మొదటి స్థానంలో ఉండేది ఒక్క ప్రతిభా స్కూల్ మాత్రమే. సాక్షి మీడియా ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సాక్షి స్పెల్ బి, మ్యాథ్ బి పరీక్షలలో గతంలో కూడా ప్రతిభా స్కూల్ విద్యార్థులు ఫైనల్స్ నిలిచి ఎన్నో ఇంటర్నేషనల్ స్కూల్స్ను తలదన్ని స్పెల్ బి ఛాంపియన్లో బంగారు పతకం, వెండి పతకం, మ్యాథ్ బిలో కాంస్య పతకం సాధించడం జరిగింది. స్పెల్ బి, మ్యాథ్ బి పోటీలు విద్యార్థుల భవిష్యత్కు ఎంతగానో దోహదపడతాయని అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి అన్నారు. స్పెల్ బి ఫైనల్స్కు కేటగిరీ 4 నుండి 10వ తరగతి చదువుతున్న పి శివాని, మ్యాథ్ బిలో 6వ తరగతి విద్యార్థి ఎన్ జాయ్ అబ్రహం, కేటగిరీ 3 నుండి 10వ తరగతి విద్యార్థులు వి ధర్మదినేష్, డి వర్షిత్ ఫైనల్స్కు చేరుకున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇంగ్లీషు, మ్యాథ్స్ టీచర్స్ మరియు ప్రతిభా యాజమాన్యం పాల్గొన్నారు. We are extremely happy and proud that 4 of our Pratibha students are selected for the finals of the Sakshi Math B and Spell B contests that are going to be conducted in Hyderabad on 21st and 23rd. ఇది ఎందుకు ఇంత ప్రెస్టీజియస్ కాంపిటీషన్ అంటే, స్పెల్ బి అనేది స్కూల్లో రౌండ్ 1, తర్వాత తాడేపల్లిగూడలో రౌండ్ 2, తర్వాత రాజమండ్రిలో రౌండ్ 3, ఇట్లాగా డిఫరెంట్ ప్లేసెస్లో కాంపిటీషన్ జరిగి ఇవాళ ఫైనల్ రౌండ్ అనేది 23rd జరగబోతుంది. సో స్పెల్ బి కేటగిరీ 4 క్లాసెస్ 8, 9, 10 కేటగిరీలో 10th క్లాస్ నుంచి పి శివాని ప్రతిభ స్కూల్ని రిప్రజెంట్ చేస్తూ వెస్ట్ గోదావరి నుంచి ఓన్లీ 1 కంటెస్టెంట్ ఫ్రమ్ ఏపీ సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణంగా ఉంది. సో ఓవరాల్గా ఏపీ మొత్తం మీద నుంచి 20 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఫైనల్స్కి. అందులో కడప, చిత్తూరు, తర్వాత విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లోంచి స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. వెస్ట్ గోదావరి నుంచి ఓన్లీ 1 స్టూడెంట్, అది శివాని మా స్కూల్ నుంచి అవ్వడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలాగే మ్యాథ్ బికి వస్తే 21st హైదరాబాద్లో ఈ మ్యాథ్ బి ఫైనల్ జరుగుతుంది. కేటగిరీ 4లోంచి మా 10th క్లాస్ స్టూడెంట్స్ ఇద్దరు, డి వర్షిత్ అలాగే వి ధర్మదినేష్ ఇద్దరు కూడా కేటగిరీ 4 నుంచి, అట్లానే కేటగిరీ 3 నుంచి ఎన్ జాయ్ అబ్రహం కూడా, వీళ్ళు ముగ్గురు కూడా మ్యాథ్ బి ఫైనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వెస్ట్ గోదావరి నుంచి ఎవరు సెలెక్ట్ కాకుండా ఓన్లీ ప్రతిభా స్కూల్ పిల్లలే ఫైనల్స్, హైదరాబాద్లో జరిగే ఫైనల్స్కి సెలెక్ట్ కావడం. సాక్షి స్పెల్ బి, మ్యాథ్ బిలోనేమో 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా స్పెల్ బిలో ఒకళ్ళు. చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ స్కూల్స్తో కంటే కూడా చాలా ముందు నిలబడుతున్న మా పిల్లల్ని చూస్తున్నప్పుడు మాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. వీళ్ళందరూ మళ్ళీ విన్ కావాలని చెప్పేసి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ. This is Shivani studying 10th standard in Pratibha English Medium School. I'm very proud and very happy that I'm the only one who selected from whole the school, that too from category 4, 8, 9, 10 classes. I'm 10th standard. I'm very happy and very proud. I promised to the school that I may be selected for the gold medal, and I'm very happy that I'm keeping that all the best. And also all of my friends from 10th standard, we have selected 3 members. I feel we 3 can get any medals. Good morning everyone, my name is Joy Abraham from class 6th in Pratibha English Medium School. Today I am very happy to selected for Math B finals. I am the only one from category 3 who selected for Math B, and I am trying to get the medal. Thank you for giving this opportunity. My name is D Varshit, studying 10th standard Pratibha English Medium High School. Today I am feeling very proud and very happy for selecting Sakshi's finals Math B, and I will give my best in the finals, and I am very confident that I will get gold medal in the finals. And I am also very thankful to the management and my teachers who supported me to select in the finals. And thank you for our management for encouraging us in this maths and spell bee competitions. Through this competition we may get so much of knowledge, like getting so much knowledge of
thousands of words and thousands of sums. Thank you for encouraging us. Good morning, this is with Dharmadinesh, studying 10th standard in Pratibha English Medium School. I am very proud for selecting Category 4 Math B Finals in Hyderabad. This is my second time for selecting Math B Finals. Previously, I won bronze medal in my seventh class. I assure that all our 4 members try to get gold medals in our categories. Thank you. My son Joy Abraham studying 6th class in Pratibha English Medium School. Being a parent, I am very proud of this moment, getting a chance in participating the Sakshi Maths B in Hyderabad. And I am very much thankful to Pratibha management, especially Subhash sir and madam and Reddy sir and all the teachers and the staff members. And I wish them all the best to get the medal in the competition. Thank you. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఇంత సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే మీ బాబు మరి మ్యాథ్ బీకి సెలెక్ట్ అయ్యాడని చెప్పి స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. నేను అనుకున్నాను ఈ స్కూల్లో యాక్చువల్లీ మేము అక్కడ పాలకొల్లు నరసాపురం నుంచి వచ్చి పాఠశాలలో మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఈ చుట్టూ మండలాల్లో ఏ స్కూల్ బెస్ట్ ఉందని సెలెక్ట్ చేసి వాస్తవానికి నేను ప్రతిభ స్కూల్కి వచ్చాను. మా పిల్లలిద్దరిని కూడా మేడం చేతులకు అప్పచెప్పాను. మరి ప్రిన్సిపల్ మేడం గారు ఛాలెంజ్గా చెప్పారు, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తాం సార్ అని చెప్పేసి అన్నారు. మరి మా పాప ఈ పాఠశాలను చదివి వాస్తవానికి ఏంటంటే మా పిల్లలిద్దరు కూడా మామూలుగా మీడియంగా చదివేవాళ్ళే, అంత ఇంటెలిజెన్స్ ఏం కాదు ఈ పాఠశాలకు వచ్చినప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క తలరాతలు మారిపోయినాయి. వాస్తవానికి ఏంటంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఎంతో సాధించగలరన్న నమ్మకం మాకు ఏర్పడింది ఇక్కడికి వచ్చిన తర్వాత. మరి మా పాప మ్యాథ్స్లో చాలా మామూలుగా ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉండేటువంటి మా పాపని ఒక ఆణిముత్యంగా తీర్చిదిద్దింది ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీ. మరి నేను ఎన్ని జన్మలెత్తినా సరే వాస్తవానికి ఈ స్కూల్కి రుణపడే ఉంటాను. ఎందుకంటే నేను ఎవరికైనా బెస్ట్ సజెషన్ చేయాలంటే ప్రతిభ స్కూల్లో జాయిన్ చేయండి అనే చెప్తాను నేను ఎవరికైనా సరే. ఎందుకంటే ప్రతిభ స్కూల్లో అంత అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ ఉంది ఇక్కడ. అటు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుభాష్ గారు అవ్వచ్చు, మరి స్కూల్ మొత్తం అంతా బరువంతా మరి తన భుజాల మీద మోసుకుంటూ మరి స్కూల్ని ఇన్ని సంవత్సరాలు మరి మండలంలో తిరుగులేని అద్భుతమైనటువంటి స్కూల్గా నడిపినటువంటి సరోజిని మేడం గారు కావచ్చు, రెడ్డి గారు కావచ్చు, మరి సింధుజ మేడం గారు కావచ్చు, అసలు పార్ట్ అనమాట. ఒక ఫ్యామిలీ ఒక పాఠశాలని మండలంలో జిల్లాలోనే మంచి గుర్తింపు తెచ్చేటువంటి పాఠశాలగా తయారు చేసింది. మరి అంతకంటే ముఖ్యంగా నేను మరి సందర్భంగా పొగడాల్సినటువంటి వ్యక్తి ఒకరున్నారు. మరి మ్యాథ్స్ మేడం విషయ టీచర్ అంటే మా పిల్లలిద్దరికి కూడా ప్రాణం, ఒక భయం, ఒక గౌరవం. ఏంటంటే వాస్తవానికి చాలా చెప్తూ ఉండేవాళ్ళు స్టార్టింగ్లో, నేను అది రుచి చూశాను. ఇప్పుడు పిల్లలు ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళినా మ్యాథమెటిక్స్ జెమ్స్లా తయారు చేశారు. మరి ఈ యొక్క సభాముఖంగా మేడం గారికి ప్రత్యేకంగా నేను వాస్తవానికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అయితే మన గ్రూప్ 4 నుంచి మన పశ్చిమ గోదావరి ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి మరి ఈ ప్రతిభా స్కూల్ నుంచే పిల్లలు ఎందుకు ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, ఇటువంటి యాక్టివిటీస్లో వాళ్ళు మంచి మంచి మెడల్స్ సాధిస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఒక విద్య అనేది జస్ట్ పుస్తకాల్లోనే కాదు, బయట వాతావరణం మొత్తం అంతా అన్నిటిలోనూ ఉండాలనే దాన్ని మరి సుభాష్ గారికి నేను ఈ సభాముఖంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే పిల్లల్ని నలుమూలకి ఒక నాలెడ్జ్ అంటే పుస్తకాల్లోనే కాదు బయట చాలా ఉందని మీరు తెలియజేశారు. మా పిల్లల్ని చక్కగా ఎక్కడికెక్కడికో తీసుకెళ్లారు. మటు స్పెల్ బి అని మ్యాథ్ బి అని చక్కగా మరి పిల్లలు ఈరోజు మా బాబు స్పెల్ బి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వటం నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. మరి 21వ తారీఖున పోటీలో పాల్గొపోతున్నారు. వాడు చెప్తున్నాడు నేను గోల్డ్ మెడల్ సాధిస్తానని, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. మరి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది మరి మీ ఉపాధ్యాయ బృందమే సార్. దానికి ప్రతిభా స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ప్రతిభా స్కూల్ని ఎంత పొగిడినా తక్కువే. కానీ నేను పేరెంట్స్కి నేను ఒకటి సవాల్ ఇస్తున్నాను. మీకు పేరెంట్స్కి ఒక బెస్ట్ చాయిస్ మండలంలోనే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 మండలాల్లో ఒక బెస్ట్ చాయిస్ ప్రతిభా స్కూల్ ఇన్స్టిట్యూట్ అని నేను సగర్వంగా చెప్పగలను. వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రతి ఒక్కరు ఈ చాయిస్ తీసుకోండి, మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు లభిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.